వచ్చేసి వీకెండ్ అన్నమాట. వీకెండ్ అంటే ఏదో ఒక మస్తు ఉండాల్సిందే కదా, మస్తు లేకుండా మనకి ఉండదు లేదు. సో వెళ్దాం రండి. సో ఇప్పుడైతే భారతీయ సిటీకి వచ్చినా అన్నమాట. భారతీయ సిటీ అంటే పేరుని నార్మల్ చిన్నగా పల్లెటూరు లెక్క ఉంటుందేమో అనుకోని యాక్చువల్లీ, బట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మస్తు అయితే నచ్చేసింది. చూడండి మీరు కూడా. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎండ అయితే ఫుల్ ఉంది, ఫేస్ కింద కొట్టేస్తుంది, మెరుస్తుంది ఫేస్ అయితే. సో ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే, మీరు 2D చూసి ఉంటారు, 3D చూసి ఉంటారు. మనమైతే 4D సినిమా చూడడానికి వచ్చినాం అన్నమాట. ఏ సినిమా? దేవరా. ఆల్రెడీ 1 వీక్ అయింది రిలీజ్ అయితే, ఇది 2nd వీక్ అన్నమాట. సో మనకైతే ఇప్పుడు కుదిరింది ఆ మూవీ చూడడానికి. నియర్ బైలో అయితే 4D థియేటర్ ఉంది కదా, సో ఇంకెందుకు ఎప్పుడు మనం కూడా చూడలేదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామన్నట్టు వచ్చేసినాను. సో ఇది వచ్చేసి అంతా పార్క్ అన్నమాట. పార్క్ వీడియోలో తీద్దామని ట్రై చేస్తుంటే అదేమో మొత్తం షేకీ అవుతుంది వీడియో అంతా. క్లామ్ అంత స్టెబిలిటీ అయితే లేదు, నార్మల్లీ బెటర్ అనిపించింది. అక్కడైతే ఫోటోలు దిగాలి, ఫోటోలు దిగుతున్నారు. దర్శించుకోండి. కనపడ్డం లేటు, జమ అయిపోతారు ఫుల్. సో మనం వెళ్ళాల్సిన మాల్ అయితే ఎదురుగానే ఉంది. సో దాని ఫ్రంటే ఇది పార్క్ అన్నమాట. సో ఈ సిటీ అంతా కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది నాకైతే, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, చల్లగా ఉంది. ఇక్కడ ఫుల్ చెట్లు. ప్రాపర్గా అయితే ఎయిర్పోర్ట్ రోడ్ అన్నట్టుంది. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అయితే కాదు, కానీ వైబ్ అయితే సేమ్ అట్లనే ఉంది. అంత క్లీన్గా నీట్గా బాగుంది. నేను అనుకున్న దానికన్నా నైస్. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద పేర్ భారతీయ సిటీ అంటే ఎవరైనా ఏదో పాతది అనుకుంటారు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత నీట్గా నైస్గా ఉంటుందని. సో ఇది వచ్చేసి మాల్, దీనికి ఇన్ఫ్రంటే ఇక్కడంతా పార్క్, ఇందాక నేను చూపించినా కదా ఇదంతా పార్క్. సో ఇప్పుడైతే మాల్లోకి వెళ్దాం. అయితే ఏదో మాట్లాడుకుంటూ వదిలేసుకుంటూ పోతున్నా, అది రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలీదు. వాయిస్ అనేది క్లారిటీ వస్తుందా, ఏది క్లారిటీ లేదు నాకు కూడా. చూద్దాం, క్లారిటీ వస్తే అదే పెడదాం, లేకుంటే మనకు తెలుసు కదా ఇంకా ఎడిటర్ ఇక్కడ మామూలుగా ఉండదు, ఎడిట్ చేసి ఆ క్వాలిటీ అనేది పెంచేద్దాం వాయిస్ది. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదే అన్నమాట మాల్ ఎంట్రన్స్. ఇప్పుడు ఎంట్రీ అయిపోయినాం. ఏం చూస్తున్నావు? అది కాదు, అది ముఖ్యం కాదు. వెనకాల సమోసా అని ఉంది కూడా, చూడు. చూడనీకైతే ఇది కూడా బాగా పెద్దగానే ఉన్నట్టుంది. ఇంకోటి వెళ్ళాను, అదైతే ఫోనిక్స్ మాల్ ఆఫ్ ఫిష్, అదే బెంగళూరులో పెద్దదన్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇది కూడా చాలా పెద్దగానే అనిపిస్తుంది నాకైతే. సో మినిమం ఒక హాఫ్ డే పడుతుంది అనుకుంటా మొత్తం కవర్ చేయడానికి. ఇది వచ్చేసి అయితే 3:15కి షో స్టార్ట్ అయ్యేది. మనకైతే షుగర్ ఆగదు కదా. ఎంతకి 2:10కే వచ్చేసిన నేను. బయట అంతా చూపించుకునేసరికి ఇప్పుడు 2:30 సంథింగ్ అవుతుంది. ఇంకా 45 మినిట్స్ అయితే వెయిట్ చేయాలా. ఏముంది మాల్లో అట్లాగే తిరిగేసాం, టైం అయిపోతుంది. మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ హాల్ ఎక్కడుందో కూడా తెలియదు నాకు. ఎవరైనా అడిగి తుక్కోవాలి అది ఆడుందనేది, ఏ ఫ్లోర్లో ఉందనేది. కొంచెంసేపు అలా అన్నీ కవర్ చేసేసి ఎవరైనా అడిగి వెళ్ళిపోదాం హాల్కి. క్లోతింగ్కి అయితే మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి అలియన్ సోలియే, మనం కొనలేము.
అది వచ్చేసి వ్యాన్ హుసేన్. మన కిడ్నీ కావాలంటాడు, ఏమైనా షర్ట్ కావాలన్నా ప్యాంట్ కావాలన్నా అంటే. దాని ముందర వచ్చేసి అయితే బ్లాక్ బెర్రీస్ ఉంది. సో మనకి ఎందుకు లేదు, జూడియో అక్కడ ఉంది, ఎదుక్కుందామా? బాగా భయ్యా అడుగుదాం. భయ్యా సంథింగ్ ఏమన్నా ఈవెంట్ జరిగేటప్పుడు ఇక్కడ చేస్తారు, ఈవెంట్ స్టేజ్ ఇది. సో పిల్ల బచ్చల కోసం అది బుడ్డి బస్సు బాగుంది కదా. లండన్ పోతుందంట, పోతారేమో పోరి. పోరేన్నారే బస్సు ఎక్కువ వచ్చేయమంట క్లీవ్లాండ్కి. నీకేమో చెప్పేది ఒకటి, వచ్చేస్తా బస్సు ఎక్కి. ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇంతవరకు మనం కింద 2 తిరిగినది, ఒకటి గ్రౌండ్ కాదు, ఒకటి బేస్మెంట్, ఒకటి గ్రౌండ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. మన మూవీ థియేటర్ వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇందాక అడిగిన సెక్యూరిటీని, అక్కడికి పోవాలా. ఇందులో అయితే మనకి బుక్ స్టోర్ అయితే తగిలింది. అన్ని రకరకాల బుక్స్, గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం చదివేటప్పుడు టెక్స్ట్ బుక్లు చదవడానికే బరువు మనకి, మళ్ళీ ఇవి కొనుక్కొని చదవాలన్నా. మన తవ్వదూరికి ఏదో చూడనీకి వచ్చినాం అంతే. అక్కడ వచ్చేసి అయితే సంత జరుగుతుంది మొత్తానికి. సంత అనేది మన ఊర్లలోనే కాదు, సిటీలలో కూడా ఉంటుంది. జస్ట్ జోకింగ్. అవి వచ్చేసి ప్రైవేట్ స్టాల్స్ అన్నమాట. ఈరోజు ఉంటే రేపు మాయమైపోతాయి, టెంపరీ పర్పస్. యానిమే కలెక్షన్ అయితే సెక్సీ ఉంది. ఇందాకైతే యానిమేది ఒక వీడియో పెట్టినా కదా, చిన్న చిన్న యానిమే టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఫోటో తీయడం కూడా నాలో లేదంట, ఏమో నాకైతే అర్థం కాలేదు, మరి విచిత్రంగా. సో యాక్చువల్లీ అదైతే ఇందాక ఫోటో తీయడం అలో లేదన్నారు కదా. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ వర్డ్స్. సో వాళ్ళు ఫోటో తీయడం అలో లేదన్నారని నేను వీడియో తీసుకున్నాను. అట్లా ఉంటుంది మనతోని, మామూలుగా ఉండదు. మన థియేటర్ అయితే కనిపెట్టినాము. సో మన షోకి అయితే ఇంకా 30 మినిట్స్ టైం ఉంది. సో చేసేది ముందు ఇంకో రౌండ్ వేసి వచ్చేసాము. యూ లుక్ గ్రేట్. యా ఐ నో. ఇది వచ్చేసి సిమ్యులేటర్ అన్నమాట, కార్ సిమ్యులేటర్. దాని పక్కన ఇంకొకటి ఉంది, అది ఏందైతే తెలియదు. ఐ థింక్ అది కూడా సిమ్యులేటర్, బట్ వీఆర్ది. లోపల ఏం గేమ్ ఆడతారో మనకైతే తెలియదు. ఇది వచ్చేసి కార్ది, ఇది వీఆర్ సిమ్యులేటరేనా అది? ఏమో సార్ మాకు తెలియదు. సిమ్యులేటర్ అనుకుంటున్నాను నేనైతే. అయితే సిమ్యులేటరే అనుకుంటున్నా అది, బట్ నాట్ షూర్. అదే ఉంటుంది, ఇంకా సిమ్యులేటర్ అంటారేమో దాన్ని. మనం ఎప్పుడన్నా ఆడితేనా తెలిసేది. మేమైతే షుగర్ ఆపుకోలేకపోయినామన్నమాట. అప్పుడే పోయి లోపల కూర్చుందాం అన్నట్టు. అంటే లోపల వెయిటింగ్ ఏరియా ఉంటుంది యాక్చువల్లీ. సో వెళ్దామని వెళ్ళింటే అక్కడేమో అక్కడ సెక్యూరిటీ వచ్చేసి, సార్ ఇంకా టైం అవ్వలేదు, ఇంకా 30 మినిట్స్ ఉంది, సో ఒక 15 మినిట్స్ తర్వాత రండి అన్నారు. షుగర్ అంటే మనకి మూవీ ఎట్లా అనేది స్టార్టింగ్ క్లాత్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడి నుంచి చూడాలి. అప్పుడు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు కాదు నాకు యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళేసరికి క్లాత్ ఓపెన్ అయిపోయినా కూడా నాకు ఏదో చెప్పు, ఇదేమంటారు, ఏదో ఏదో ఒకటి చెప్పు, ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు అంతే. ఇంకా చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పు. ఏందో వడ్డ అయితే బయటికి రావట్లేదు, లోపల ఉంది, బయటికి రాదంట. ఇంకా కొంచెం సేపు అయితే వెయిట్ చేసి ఫైనల్లీ వెళ్ళాలి. ఇంకా 5 మినిట్స్ ఉంది, 3 కానీ తొక్కలేదు. ఆగలేకపోతున్నాను సార్. నాకెందుకో ఈ వ్లాగ్ అనేది కొంచెం పెద్దగానే వస్తుంది అనిపిస్తుంది. అంటే లాస్ట్ 2 దాంట్లతో పోల్చుకుంటే ఇది మినిమం ఒక 10 మినిట్స్ అన్నా వస్తుంది అయితే అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఎక్కువ తీసినా కదా, సోది కూడా ఎక్కువనే కొట్టినా. సో చూద్దాం, ఒక 10 మినిట్స్ అన్నా వస్తే బెటర్, లేకుంటే అంతే ఇంకా మ్యాక్స్ 7 or 8, అంతకుమించి ఏం చేయలేం మనం, మన చేతుల్లో లేదు అది. లోపలికైతే వచ్చేసినాము. అన్నమాట, వీడొక్కడు చాలు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేయడానికి. చూస్తున్నా ఇంకా ఎక్కడ కనపడలేదు అబ్బా అని. మిర్రర్ దొరికింది, మిర్రర్ని చూసి ఆగలేము సార్, అది మా బలహీనత. ఫోన్ తీయకుండా ఆగలేము. మన తొందరగా అయినట్టు సరిపోయింది. అక్కడ కూర్చొనికి వెయిటింగ్ సీట్ కూడా లేదు, పట్టు మనకు 10 మంది కూడా కూర్చోలేరు, ఆడ వెయిటింగ్ ఏరియా కూడా లేదు. సో ఈ 4D థియేటర్ లోపల ఎలా ఉంటుంది స్క్రీనింగ్ అండ్ సీటింగ్ అనేది చూపిస్తాను, చూసేయండి. ఈ థియేటర్ అయితే చాలా చిన్నది, సీటింగ్ కెపాసిటీ 70 to 75 మెంబర్స్ ఉంటారు అంతే, మ్యాక్స్ అంతే సీట్స్ ఉంటాయి అన్నమాట. ఈ థియేటర్కి ఎక్స్ట్రా అడిషన్స్, ఫ్యాన్స్, ఇంకా అక్కడ వాటర్ది ఆ రెడ్ కలర్ ఉంది కదా, అది వాటర్ స్ప్రే చేసేది. అట్లా 2 sides ఉంటాయి, అక్కడే లైట్స్ కూడా ఉంటాయి సైడ్కి. సో దీనివల్ల ఏమంటే మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అక్కడైతే స్మోక్ వస్తుంది కదా, సంథింగ్ ఏదో ఫైర్ అయింది, జస్ట్ కిడ్డింగ్, అది కూడా ఎఫెక్ట్ అన్నమాట, స్మోక్ ఎఫెక్ట్.
సో అలా స్క్రీన్లో ఏదైనా సంథింగ్ అలా స్మోక్ వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా బయట అవుట్ సైడ్కి మనకి స్మోక్ అనేది జనరేట్ అవుతుంది ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసము. ఆ సీట్స్ చూడు ఇప్పుడు ఎలా డ్యాన్స్ చేస్తాయో, మొత్తం షేక్ అవుతాయి. క్రేజీ కదా అసలు. షో అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. టోటల్ 3 hours మూవీ, చాలా పెద్దది. సో 4D అంటే ఏం లేదు, జస్ట్ లోపల చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో డిపెండ్స్ అపాన్ ద సినారియో ద చైర్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. అట్లనే స్మోక్, వాటర్, ఇంకా సెంట్ అనేవి 3 ఉంటాయి. సో అక్కడ మూవీలో ఉన్న సినారియోని బట్టించి అవన్నీ చేంజ్ అవుతుంటాయి. అదన్నమాట. ఏమంటే ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట అంతే. డిపెండ్స్ అపాన్ ద సీన్, ఆ చైర్ అయితే మూవ్ అవుతుంది. అయిపోయింది, మాల్ నుంచి బయటకు వచ్చేసిన, ఇప్పుడు బయట ఉండి మాట్లాడుతున్నా. సో అంతే మరి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.